కార్యంలో సఫలం కావాలి. నువ్వు ఆశించినది ప్రతిదీ కూడా ఆయన అంగీకరించాలి. నువ్వు ఆశించినది నీ మనసుకి అది తృప్తిని కలిగించి అందులో ఒక జయాన్ని నువ్వు చూడాలి అని అనుకుంటే ఈ రెండవ అనుభవం మీకు చెప్తాను. చూడండి, మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 11వ వాక్యం చదువుతారండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నీ నామమును భయభక్తులతో ఘనపరచుని ఆనందించు నీ దాసు భరించి ఈ దినంలో దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్టు ఆ మనుషుడే ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను అన్న చెప్పండి. ఇప్పుడు నిన్ను ఏం చేశాడంటే చిన్న ప్రార్థన చేసి అడుగుతున్నాడు. ఆయన చిత్తం మనం చేసే పని చేయలేదు. చిన్న ప్రార్థన, ప్రభు నీ స్వాత్రం నాకు ఆత్రం ఆమె ఇంకా నీ చిత్తం, నువ్వు ఇష్టం, నువ్వు చేస్తాను కూరుకో మాట పట్టకుంటుంది. నేను మీకు చెప్తే మీకు ఎంత ఉంటుందేమో కానీ నాకు ఎంతేం కాదండి. కొంతమంది తెలుసండి, ఆ మాటలు ముగించి పక్కన పెట్టి ఇక స్పర్శించి మాట్లాడతానండి. కానీ అదృశ్యుడే దేవుడిలో బతిమాలుకుని ఆయన పాదశలో మొరపెట్టి బతిమాలని ఆ వినయ విధేయతలు కలిగిన ఈనాడు ఒక చిన్న చిన్న ఎలాంటిది అంటే ఒక దేశానికి ఉపయోగపడి దేశాన్ని అంత గొప్పమైన పని ఈ చిన్న స్థితిలో వ్యక్తి ఎలా సాధించగలిగాడు. ఇప్పుడు మనం చూడండి, ఆశించారా ఆధిక్యత లేదండి. మన శక్తి, మన బలము, మన యొక్క స్థితి సామర్థ్యతని టాలీ చేసుకుంటుంటాం. లేఖనాలు మీరు ఎక్కడైనా చూడండి, గొప్ప గొప్ప దైవ కార్యక్రమాన్ని పూర్వకున్న ఎవరో తెలుసండి. బాగా చెప్తున్నాను, గొప్ప గొప్ప దైవ కార్యాన్ని పూర్వకున్న వ్యక్తులు ఎవరంటే చిన్న స్థితిలో తురుసు వేయబడి, తుణికి వేయబడి, గట్టి వేయబడిన వారు, ఎన్నిక లేని వారు అనబడిన